నిజంగా చేయాలి. ఒక ఆయన నాకు తెలుసు అప్పులోళ్ళని తప్పించుకోవడానికి వేసుకున్నాడు. అప్పులోళ్ళు దీక్షలో ఉంటే తిట్టరు కదా, ఏమన్నారు కదా అని వేసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడి నుంచి పడి అంత దూరంలో ఉందనగా అక్కడ కూర్చుని ఏడ్చేశాడు. ఆ గుంపులో ఇట్లా ఇరుముడితో కింద పడి ఏడ్చేశాడు. ఒక్కసారి అప్పు లేకుండా బతకాలని స్వామి ఒక్క రోజున దండం పెట్టుకున్నాడు. నాకు తెలుసు ఎంత మిరకలస్గా మారాడు. అయ్యప్ప స్వామి మాంగే ఇస్తాడు, అడిగింది ఇస్తాడు. దీక్ష గట్టిగా చేసి అయ్యప్ప కళ్ళలోకి చూసి నాకు ఇది కావాలి అయ్యప్ప అని అడుగు, ఇచ్చి తీరుతాడు. దీక్ష కరెక్ట్గా చేయకుండా నీకేదో షార్ట్కట్ ఇరుముళ్ళు దొంగతనం చేసే బ్యాచ్కి రాదేమో, కానీ నిజంగా మనస్ఫూర్తిగా అయ్యప్పని తలుచుకొని పడి, అండ్ నేను చెప్తున్నా కదా అయ్యప్ప దీక్ష కరెక్ట్గా చేసేవాడు పక్కనోడు ఎలా చేస్తాడు అన్న దాంతో సంబంధమే ఉంటుంది. వాడు దీక్ష కరెక్ట్గా చేస్తాడు, వాడు సేవ కరెక్ట్గా చేసుకుంటాడు, వాడి భక్తి కరెక్ట్గా ఉంటుంది, ఆ స్వామి యొక్క పొటెన్షియల్ కరెక్ట్గా ఉంటుంది. అలాంటి స్వాములు వెలుగుతారు ఇట్లా లైఫ్లో ఖచ్చితంగా. సో అయ్యప్ప దీక్షని ఏ ఫార్మాట్లోనే తీసుకోండి, మనసు అయ్యప్ప మీద పెట్టండి. ఏదైనా కానీ మనసు అయ్యప్ప మీద పెట్టండి. అయ్యప్ప స్వామి దీక్షలో మేజర్ అండ్ వన్ ఆఫ్ ది మేజర్ రూల్స్ పరనింద. వేరే స్వామి దీక్ష ఎలా చేస్తున్నాడు నీకు అనవసరం, అది వానికి వాని గురువుకి అయ్యప్పకే సంబంధం.